గత బీఆర్ఎస్ పెద్దలు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారో అన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్లో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పనితీరును ప్రతి గ్రామంలో వివరించి లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చూపాలని కార్యకర్తలకు సూచించారు మైనంపల్లి. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి రాజురెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రుణమాఫీ అయింది 10%. అవి ఏంటంటే 2 లక్షలకు పై చిలుకున్న వాళ్ళే, అలాంటి వాళ్ళే కాలే. అంటే పాలసీ ప్రకారం 100% అయినట్టు. కొన్ని గ్రామాల్లో 80% అయింది. ఒకటి గమనించాలి, ఇవాళ 29,000 కోట్లు మనం విదిన్ 12-13 మంత్స్లో ఇచ్చినాం. వాళ్ళు టీఆర్ఎస్ ఫస్ట్ ఫామ్ అయినప్పుడు 20,000 కోట్లు ఇచ్చిండ్రా? ఇది ఎవరు ఆలోచిస్తలేరు, ఎవరు కూడా ప్రజలకు వివరిస్తలేరు. ఇవన్నీ వివరించవలసిన అవసరం ఉంది. 22,000 crores రుణమాఫీ చేసినాం, 7,000 కోట్లు మనం రైతు బంధు ఇచ్చినాం. ఇవన్నీ చెప్పకపోతే ఎట్లా? మనమేదో పొరపాటు చేసినాం, మనమేదో తప్పు చేసినాం అన్నట్టు మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు కార్యకర్తలు. రేపు వచ్చేది లోకల్ బాడీస్. ఆ లోకల్ బాడీస్ లో మనం సత్తా చూపించుకోవాలంటే కౌంటర్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఎన్నున్నాయి? 3 ఎకరాలు ఇస్తామన్నారు, దళితులకు ఇచ్చిండ్రా? ఫస్ట్ 5 ఏళ్ళు వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ గెలిచే పరిస్థితి లేకుండే. ఆ టైంలో రైతు బంధు అనౌన్స్ చేసి, ఎందుకంటే గత మాజీ ముఖ్యమంత్రి ఈ హోంవర్క్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ 6 నెలలు ఇంతకెళ్ళి వెళ్ళాడు. 6 నెలలు మొత్తం హోంవర్క్ చేసుకొని ఏ విధంగా కౌంటర్ చేయాలని, మరి అదే విధంగా ఈ రైతు బంధు తెచ్చి ఎలక్షన్స్ గెలవడం జరిగింది తప్ప వాళ్ళ 5 ఏళ్ల పీకి పడగొట్టింది ఏం లేదు. మనకెంత అయింది? 15 ఏళ్ళు. ఇలా పైసలు లేవు మన దగ్గర. వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు